నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. అమలాపురం పార్లమెంటరీ పరిధిలో జనసేన పార్టీ ఎక్కువ స్థానాలు పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ భారీగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 40,000 నుంచి 50,000 కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పి గన్నవరం నియోజకవర్గం ఒకటని చెప్పొచ్చు. అయితే పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఒక పోలీస్ ఉన్నతాధికారిని రంగంలోకి దింపే ఆలోచనలు అయితే జనసేన అధిష్టానం చేస్తోంది. అయితే ఈరోజు పదవీ విరమణ చేయనున్నటువంటి జి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కమిషనరేట్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి జి సత్యనారాయణ 2 సంవత్సరాలు పదవి ఉద్యోగం ఉండగానే రిటైర్మెంట్ అయితే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. విఆర్ఎస్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు పదవీ విరమణ అయితే చేయనున్నారు. అయితే జి సత్యనారాయణ గతంలోనే దాదాపు సంవత్సర కాలం నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో అయితే జి సత్యనారాయణ పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా మెగా కుటుంబానికి అభిమానిగా ఉన్నటువంటి జి సత్యనారాయణకి పి గన్నవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే మద్దతుదారులు ఉన్నారు. అటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి జి సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతోటి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేతగా అయితే గుర్తింపు చెందారు. అయితే పి గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి స్టాలిన్ బాబు 2వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పాముల రాజేశ్వరీదేవి ఈవిడ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి 35,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో ఉన్నారు. పాముల రాజేశ్వరీదేవి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబుని అధికార వైసీపీ అయితే మార్చినటువంటి పరిస్థితుల్లో కొండేటి చిట్టిబాబు స్థానంలో కొత్త అభ్యర్థిని అయితే బరిలోకి దించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ప్రధానంగా కనుక చూస్తే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సమర్థవంతుడైనటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి జి సత్యనారాయణ పోలీస్ అధికారి విధులు నిర్వహిస్తున్నటువంటి జి సత్యనారాయణ బరిలోకి దింపాలనే ఆలోచనలో గతంలోనే జనసేన అధినేతను కలిసినటువంటి జి సత్యనారాయణ జనసేన అధినేత దగ్గర అయితే కమిట్మెంట్ తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ఆ కమిట్మెంట్లో భాగంగానే జి సత్యనారాయణ ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు ఉద్యోగం ఉండగానే పదవీ విరమణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే జి సత్యనారాయణకి పి గన్నవరం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత రంగంలోకి దించేటువంటి ఆలోచనలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అటు రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా ఆర్థికంగా కూడా బలవంతుడైనటువంటి జి సత్యనారాయణ కనుక పి గన్నవరం నియోజకవర్గంలో కనుక రంగంలోకి దింపితే ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధిస్తుందనేటువంటి ఒక అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా అమలాపురం పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరితోటి జి సత్యనారాయణ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే జి సత్యనారాయణని పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన బరిలో దింపితే ఖచ్చితంగా ఈయనకి ఆ సామాజిక వర్గం పెద్ద ఎత్తున సహకరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గంలో కూడా జి సత్యనారాయణకి బలం ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంకు కలిసినటువంటి తరుణంలో జి సత్యనారాయణ గెలుపుకి అయితే అవకాశాలు ఉంటాయి అనేది అయితే జనసేన పార్టీ అయితే లెక్కలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి జి సత్యనారాయణ మరొక 2 రోజుల్లో జనసేన అధినేతను కలవనున్నారనేటువంటి ఒక వార్త అయితే చిక్కలు కొడుతుంది. మొత్తానికి ఒక పోలీసు ఉన్నతాధికారిని పి గన్నవరం నియోజకవర్గం బరిలో దింపడం అనేది ఇదే మొదటిసారిగా చూడొచ్చు.